ఈ మధ్య థియేటర్లన్నీ ఖాళీగా కనిపించాయి. ఎన్నికల నేపథ్యంలో పలు సినిమాలు వాయిదా పడటంతో 2-3 వారాల పాటు థియేటర్లు క్లోజ్ అయ్యాయి కూడా. కానీ ఈ వారం మాత్రం 3 సినిమాలు మంచి బజ్తో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. విశ్వక్ సేన్ నటించిన మాస్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ నటించిన బజే వాయువేగం, ఆనంద్ దేవరకొండ గంగం గణేశ ఒకే రోజు రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. అయితే 3 సినిమాలకు కూడా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మేజర్ ఆడియన్స్ పాజిటివ్ టాక్ ఇవ్వగా అక్కడక్కడ కాస్త నెగిటివిటీ టాక్ వచ్చింది. కానీ ఓవరాల్ గా విశ్వక్ ఖాతాలో హిట్ సినిమాగా పడిపోయింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తొలి రోజు వరల్డ్ వైడ్ గా 8 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బీసీ సెంటర్లలో ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక బజే వాయువేగంతో కార్తికేయ హిట్ కొట్టాడని అంటున్నారు. యావరేజ్ బుకింగ్స్ తో మొదలైన ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ పడింది. దీంతో ఈ సినిమాకు కూడా డీసెంట్ వసూళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు. తొలి రోజు 1.5 నుంచి 2 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్టుగా సమాచారం. వీకెండ్ లో ఈ సినిమా మరింత స్ట్రాంగ్ గా నిలబడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గమ్ గమ్ గణేశ మూవీకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా డే 1 కోటిన్నర వరకు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా బడ్జెట్ రేంజ్ వసూళ్లను బట్టి ఏది హిట్ ఏది ఫట్, ముగ్గురులో విన్నర్ ఎవరు అనేది వీకెండ్ అయితే గానీ చెప్పలేం. ప్రస్తుతానికి ఈ 3 సినిమాలు మంచి టాక్ తోనే రన్ అవుతున్నాయి.